హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. అందరూ బాగున్నారండి. ఇవాళ ఒక మంచి విశేషాన్ని చూపించబోతున్నాను. అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో. మా ఇంటి దగ్గర జయముత్తు మారియమ్మన్ అని అంటారండి. ఇవాళ కుంభాభిషేకం చేశారు. నిజంగా చాలా బాగా చేశారండి. కన్నుల పండుగగా ఉంది నిజంగా. చూసారా, ద్వారపాలకులు ఇద్దరిని పెడతారు కదా, అమ్మవారు ఇద్దరు బాలికలు ఉంటారు, ద్వారపాలకులను పెట్టారు. ఎంత మంచిగా పెయింట్ చేశారంటే టెంపుల్ చాలా ఆల్టర్ అయిపోయిందండి. టోటల్గా ఆల్టర్ అయిపోయింది. అయ్యప్ప స్వామి పైన చూడండి ఎంత బాగా పెయింట్ చేశారో, చక్కగా డిజైన్లు వేశారు. చాలా బాగా చేశారండి. విష్ణు శంఖం అవి వేశారు. ఒక్కో వాళ్ళలో ఒక్కో రకంగా వేశారనమాట. ఇది పైన వేసిన ఇది, అటుపక్క లలిత పరాదేవి, ఈవిడేమో ఆయన అన్నామలేశ్వరుడు అండి. ధనలక్ష్మి గజలక్ష్మి అండి. ధనలక్ష్మి కూడా కాదు, గజలక్ష్మి అనమాట. పైన మధ్యలో ఉన్న టెంపుల్ పైన ఉన్న గోడ అనమాట. ఇటుపక్క మీకు కనిపించేది నవగ్రహాలు చూడండి. ఈయన ఆంజనేయ స్వామి ప్లేస్ కూడా మార్చారండి. ఈవిడ దుర్గా. మొత్తానికైతే గుడిలో ఇవాళ చాలా బాగా జరిగిందండి. పొద్దున్న చాలా బాగా జరిగింది. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారనమాట కుంభాభిషేకం. నిజంగా చాలా బాగుందండి. త్రూ అవుట్ వీడియో అంతా మిస్ అవ్వకుండా చూస్తే ఏమేం చేశారు అనేది తెలుస్తుంది. ఈ గుడి విశేషం ఏంటంటే అమ్మవారు చాలా బాగుంటారండి. నిలువెత్తు విగ్రహం, చాలా బాగుంటారు అమ్మవారు. పరిహారాలు చాలామంది చేయించుకుంటారు. అన్నీ తీరుస్తుందండి ఆవిడ. ఓపికగా అన్నీ తీరుస్తుంది. ఇది వెనకాల ఉన్న పెద్ద రావి చెట్టు అండి. ఈ రావి చెట్టు చూస్తే ఎన్నో ఏళ్ళు ఉంటాయండి ఈ రావి చెట్టుకి. నిజంగా పైన వేసిన పెయింట్స్ అన్నమాట. చాలా కళకళలాడిపోతూ ఉంది గుడి. ఈ రావి చెట్టు చుట్టూ నాగాలు పెడతారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసి పెడతారు. ఇక్కడ పాలు పోస్తారు, మంగళవారం దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ ఏంటంటే నిమ్మపండు దీపం పెడతారు కదా, దుర్గా దగ్గర నిమ్మపండు దీపం పెట్టడానికి కన్వీనియంట్గా ముందు ఉండేదన్నమాట. చుట్టూ నాగాలు. ఇప్పుడు ఈ శివుణ్ణి పెద్ద శివుణ్ణి ముందు ఇప్పుడు కొత్తగా పెట్టారండి. ఈ చిన్న శివలింగం ఉండేదన్నమాట. ఇప్పుడు ఇది కొత్త ప్రతిష్ఠ చేశారు. ఈ చిన్న శివలింగం ఉండేది. కొంచెం ముందుకు వచ్చేస్తే సైడ్లో ఈయన, ఇటుపక్క చండికేశ్వరుడు, పైన చూసారా శిల్పాలు ఎంత బాగున్నాయో చూడండి. నిజంగా గుడి చాలా బాగుందండి. చాలా బాగుంది నిజంగా. గుళ్ళోనే కూర్చుని ఆవిడ అమ్మవారిని అలా చూస్తూ ఉండాలనిపించింది. అయ్యప్ప స్వామి అన్నమాట. చూడండి, ఆవిడకి వెండి కవచం ఒక ఆయన ఎన్ఆర్ఐ ఒక ఆయన చేయించారు. అది ముందు వీడియోలో ముందు చూడబోతారు. ఇది జస్ట్ చీర ఎంత బాగుంది చూసారా. ఆ చీర కట్టలేదండి ఇంకా, యాక్చువల్గా పెయింటింగ్ మాత్రమే. ఆవిడ శారీ పెయింటింగ్. ఇది యాగశాల అండి. గుడికి ఆపోజిట్లో, గుడి చిన్నదే, గుడికి ఆపోజిట్లో ఒక చిన్న సందులా ఉంటుంది. అక్కడ గట్టి హోమాలన్నీ చేశారు. ఆవాహన చేస్తారు కదా అమ్మవారిని, అయ్యవారిని ఆవాహన చేసి ఎన్ని హోమగుండాలు పెట్టారో చూసారా. అమ్మవారిని పెట్టారు చూడండి. చాలా వరకు వీడియో కూడా తీయనివ్వలేదు, కానీ తీశాను. క్లియర్గా తీయగలిగినంత వరకు తీశాను చూడండి. హోమాలు నడుస్తున్నాయన్నమాట. ముందు రోజు జరిగిన హోమాలు ఇవన్నీ చూడండి. హోమం చాలామంది వచ్చారు. చాలా బాగా చేశారు అన్నమాట. ఈసారి ఫుడ్ పెట్టారండి, మామూలుగా పెట్టలేదు. చాలా బాగా పెట్టారండి. ఇడ్లీ, ఇడియాపం, వడ, పొంగల్, కేసరి, కిచిడి, వాటికి పచ్చడి, సాంబారు, ఇడియాపానికి మిల్క్తో చేసిన ఇది, అవియల్, ఇవన్నీ పెట్టారు. నిజంగా ఫుడ్ నిజంగా ప్రసాదం ఇవాళ నేను తిన్నానండి. ఎందుకంటే యాగ ప్రసాదం
అమ్మవారి ప్రసాదం. అలాగే నేను తిన్న ఫుడ్ అంతా పెట్టారనమాట. నేను రైస్ అంతగా తిన్నాను, రైస్ తిన్నాండి, అంతగా అసలు నేను రైస్ తిన్నానమాట. 25 years అయిపోయింది కాబట్టి అందు గురించి నేను తినేవి ఐటమ్స్ పెట్టారని. ఆ ప్రసాదం మెయిన్ యాగశాల ప్రసాదం కాబట్టి తిన్నాను. ఆ చివర అమ్మవారిని ఆవాహన చేశారు చూడండి, దగ్గర నుంచి తీయలేదు నన్ను, అందుకని నేను ఫుల్ ముందుకెళ్ళి తీయలేకపోయాను. కానీ అక్కడ కనిపించేది అమ్మవారిని ఆవాహన చేసి అక్కడ పెట్టారనమాట. నిజంగా లైటింగ్ అది చాలా బాగా కష్టపెట్టారండి. చూసారా, ఇది మెట్లెక్కి పైన కుంభానికి అభిషేకం చేయడానికి కట్టంతో కడతారు. నైట్ కూడా అమ్మవారు ఊరేగిపది వస్తుందండి. చాలా బాగుందండి, కన్నుల పండుగగా ఉంది. మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇందులో ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే మీరు ఆల్మోస్ట్ కుంభాభిషేకం చూసినట్టే అయిపోతుంది. నీళ్ళు ఎంత బాగా కొట్టారో, చాలా బాగా. పొద్దున్నే 7:40కి వెళ్ళిపోయాను నేను, అక్కడే నించున్నాను అనమాట. ఆ నీళ్లు పోసి ఆ కుంభాలు తీసి కలశాలు తీసి పట్టుకెళ్ళడం అంతా వస్తుందండి. ఎంత చెప్పినా తనివి తీరదు. కొత్తగా ఏంటంటే గుళ్ళో వారాహి అమ్మవారిని పెట్టారండి. ఈవిడ నూతన ప్రతిష్ట అనమాట. ముందు లేదు గుళ్ళో, ఈవిడ సపరేట్గా బయటకు తీసి బయట వైపుకి పెట్టారనమాట. ఇక్కడ నుంచి వారాహి అమ్మవారి పూజ, ఆవిడ విశేషాలు కూడా మన వీడియోలో పెట్టుకుంటూ చెప్పుకుంటూ ఉండొచ్చు. అది కూడా ఒక అదృష్టంగానే భావించాను నేను. ఎందుకంటే వారాహికి చాలా ప్రాశస్యం వచ్చిందంటే ఈ మధ్యకాలంలో పంచమి తిథి చేస్తారు ఆవిడకి. నిజంగా చూడండి, కలశాలు తీసుకొస్తున్నారు. కలశం తీసుకొచ్చి ఎప్పుడు ఆ కలశాలని పైకి తీసుకెళ్ళి అభిషేకం చేస్తారన్నమాట. ప్రాణప్రతిష్ఠ చేసిన కలశాన్ని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. ఆవిడ నిజంగా చాలా మంచి దేవత. అనుకున్నట్టు న్యాయబద్ధమైన కోరికలు ఇచ్చే అమ్మవారు. నిజంగా మాకు చాలా, నాకు దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా ఈ గుడిని చూస్తూ ఉన్నానండి. నేను చూస్తున్నది బహుశా ఇది 2వ కుంభాభిషేకం టెంపుల్కి. ఇక్కడ నిజంగా ఆషాఢ మాస ఉత్సవాలు చేస్తారు. ముక్కులు చేతితో పట్టుకుని అమ్మవారికి సేవ చేస్తారండి. నిజంగా చాలా బాగుంటుంది. పాలబిందులు తీసుకొచ్చి చాలా శాస్త్రోక్తంగా పద్ధతిగా అన్నీ చేస్తారన్నమాట. కానీ చూసారా, కలశాలు వస్తున్నాయి, చూసుకుని దర్శించుకుని అమ్మవారిని నామస్మరణ చేసి నమస్కారం చేసుకోండి. వీడియోలో వాయిస్ చాలా ఎక్కువగా ఉందండి, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా నేను మాట్లాడుతూ నా మాటల్లో వినిపిస్తున్నాను కదా. అది నిజంగా వాయిస్ ఆన్ అయితే కనుక మీకు నిజంగా చాలా ఊపు వచ్చేస్తుంది అన్నమాట. జై అమ్మవారి అమ్మవారు కలిసి లోపలికి పట్టుకుని తీసుకెళ్ళాల్సి వస్తుంది. చూడండి, కలిసాలన్నీ లోపలికి వెళ్తున్నాయి. వెనక నుంచి ఉందన్నమాట, తీసుకెళ్ళి పైకి ఎక్కిస్తారు, పైకి ఎక్కి వేస్తారు. నిజంగా గుడి చాలా అలంకరణ, లైటింగ్స్, వీధి 2 వీధులు మొత్తం అలంకరణ, లైటింగ్ అది చాలా బాగా పెట్టారండి. అలాగే పాటలు ప్రోగ్రాం పెట్టారు. ఎవరో ఒక టీం వచ్చి పాటలు పాడారు. చక్కగా చాలా భోజనాలు పెట్టారండి. పెద్ద టేబుల్స్ వేసి వడ పాయసంతో చక్కగా మంచిగా వడ్డించి భోజనాలు కూడా పెట్టారు. పేరుకి గుడి చిన్న గుడి అండి, కానీ డోనర్స్ ఎక్కువ, నమ్మకం ఎక్కువ, పొలిటీషియన్స్ ఎక్కువ వచ్చి చేస్తారండి. చాలా బాగా. ఇది చూసారా, 108 కలశాలు పెట్టారనమాట. ఆ కలశాలు టికెట్ పెట్టారు, 1114 టికెట్ పెట్టారు. ఆ టికెట్ పెట్టిన వాళ్ళకి ఒక్కో చెంబు కలశం తీసుకొని ఇస్తారనమాట. దీంతో అందరి మీద జల్లారు. నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా బాగా చేయించారు. అన్నింటికీ టీంలు కదండి. ఇప్పుడు యజ్ఞాలు, హోమాలు, ఇలాంటి క్రతువులు, కుంభాభిషేకాలు చేయించడానికి వాళ్ళు దాదాపు 20 మంది బ్రాహ్మణుల టీం వచ్చారండి. చాలా బాగా చేయించారు, చాలా బాగా చేయించారు. అలాగే మీకు ముందు వీడియోలో ముందు వస్తుంది చూడండి, డ్రమ్స్, కేరళైట్స్ అన్నమాట, కేరళ టీం వాళ్ళు. నిజంగా
డ్రమ్స్ ఆ వాయిద్యం కొట్టారండి. నిజంగా సాక్షాత్తు శివుడు వచ్చి అక్కడ నించున్నట్టు, అమ్మవారు వచ్చి తాండవం చేస్తున్నట్టు, శివ పార్వతులు నిజంగా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అలాగే డప్పు కొడతారంటారు కదా, ఆ డప్పు కొట్టే వాళ్ళని 3 టీమ్స్ని పిలిచారు. వాళ్ళు కూడా చాలాసేపు కొట్టారండి. మధ్యలో కర్రాట, కర్రతో ఆట ఆడతారు కదా, అది కూడా పెట్టారండి. అది కూడా చేశారు. ఒక అమ్మాయి కూడా కర్ర సాంగ్ చేసిందండి. నిజంగా అది కూడా కొంచెం తీశాను, వీడియోలో ఉంటుంది, చూడండి, మిస్ అవ్వకుండా వీడియో ఫుల్గా చూడండి. చాలా బాగుంటుంది. ఇది ఎక్కడో రేర్గా దొరుకుతాయి ఇలాంటి విషయాలన్నీ మనకి ఇప్పటి రోజుల్లో. చూసాడా, అనంత ఈయన శేష ఇదే అనమాట, దాని మీద కూర్చోబెట్టారు. ఎంత బాగుందో చూసారా, అలంకారం ఎంత బాగా చేశారు. యాగశాల కట్టారు, యాగశాల కట్టారు, బాగా చేశారు. అంతా యాడ్ చేశారు. అవి చూసారా, వీళ్ళు ఒక టీం అనమాట. డ్రమ్స్ వాయిద్యం కుట్టడం, నిజంగా ఇవి చూస్తే పూనకొచ్చేస్తుంది అంటారు కదా, అలా ఉంటుందండి. ఆ పూనకొచ్చేసినట్టుగానే వాళ్ళ డ్రమ్స్ కొడతారు, అలా ఊరుతారు. నిజంగా చాలా బాగుంటుంది, చూడవలసిందండి. సంవత్సరానికి ఒకసారి ఎక్కడో మన ఊళ్ళల్లో ప్రతి గ్రామ దేవతకి ఉత్సవాలు, ఇలాంటి కుంభాభిషేకాలు, ఊరేగింపులు అన్నీ జరుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు మిస్ కూడా చూడండి. మన కల్చర్ ఏంటి, పద్ధతులు ఏం చేస్తారు, దేవుడికి చేసే సేవలు, కైంకర్యాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుస్తుంది. ఏం నిర్లక్ష్యం చేసినా మనం గ్రామదేవతని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదండి. మన వంశం వృద్ధి చెందడానికి ఆవిడ మనకి చాలా సహకరిస్తుంది. మనం నిత్యం కాపాడేది ఆవిడే. అది చూసారా, కర్రసాంగ్ వచ్చింది చూడండి, అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేశాడు. ఫుల్గా తీయలేదు, ఎందుకంటే చాలా రష్గా ఉంది. ఆ పైకి పెట్టి తీయాల్సి వచ్చింది. జనాలందరూ మూడేశారు, ప్లేస్ లేకుండా పోయింది. కానీ ఇంకొంతసేపు అయ్యాక ఒక అమ్మాయి వచ్చి చేసింది. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. డప్పు వాయిద్యం డప్పు కొట్టేవాళ్ళు నిజంగా అందరూ ఇప్పుడు టీం అండి. నిజంగా టీం ప్రకారం అనమాట. వాళ్ళు 10-15 మంది ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా 10 కుటుంబాలు 15 కుటుంబాలు నిజంగా ముక్తి లభిస్తుంది. ఇలాంటి వాటిని పిచ్చి డీజేలు అవి ఎంకరేజ్ చేసే కన్నా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల నిజంగా కుటుంబాలకి ఉపయోగపడుతుంది. దేవుడు కూడా సంతోషపడతాడండి. నిజంగా ఈ వినే సౌండ్స్కి నిజంగానే స్వామి వచ్చి అలా చేస్తారు. అమ్మవారు స్వామి వచ్చి నృత్యం చేస్తారు. అందులో సాయంకాలం ప్రదోషకాలం నిజంగా చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం అంతా నాకు భగవంతుడి ఆశీర్వాదం వల్ల నేను చాలా కుంభాభిషేకాలు చూశాను. దాదాపు 5-6 కుంభాభిషేకాలు చూశాను. ఇది 6వ కుంభాభిషేకం. నిజంగా చూసారా, అమ్మాయి కథ సాంగ్ చేస్తాను. నిజంగా ఇప్పుడు ఇది ఎంత బాగుంటుందో. ఈ పిల్ల కూడా బాగా, అంటే ఆ అబ్బాయి అంత చేయలేకపోవచ్చేమో, ఎందుకంటే అమ్మాయిలకు కొంచెం స్టామినా కొంచెం నాకు ఇంకా ప్రాక్టీస్ కావాలి. కానీ చాలా బాగా చేసింది. ఇది కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి చేయడం చాలా గ్రేట్ కదండి. దానికి మెచ్చుకోవాలి. చాలా బాగా చేశారు. వాయిద్యాలు వాళ్ళు కూడా మ్యూజికల్ నైట్ అయితే పెట్టారండి. అది కూడా ఒక క్లిప్పింగ్ ఏదో తీసినట్టున్నాను, మధ్యలో యాడ్ అయిందో ముందుకు వచ్చిందో గమనించి చూడండి. కానీ మిస్ అవ్వకుండా వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అని నేను చెప్తానండి. ఎందుకంటే ఈ కథ సాంగ్, ఆ డ్రమ్స్, ఆ వాయిద్యాలు వాళ్ళు నిజంగా చూసి తీరాల్సినవి. చూసారా, టీం అన్నమాట. వీళ్ళు వాయించడం టీం, కేరళైట్స్, చిడతలు లేడీస్ కూడా ఉన్నారండి టీంలో. దాదాపు వీళ్ళు 25 మంది 2 రోజులు వీళ్ళని తీసుకొచ్చారు. కేరళ నుంచి వీళ్ళు రిథంలో వాయిస్తారండి. నిజంగా అది వినాలి, ద్వారా చూడాలి. మాకు ఇక్కడ ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే శివుడికి ప్రదోషం అభిషేకాలు చాలా బాగా చేస్తారు. మళ్ళీ నేను ఎక్కువ గమనించి చూస్తూ ఉంటాను.
ఉంటాను. చూడండి ఇగో అమ్మవారికి మా ఇంటికి ఎదురుగుండా ఒక ఆయన అమెరికన్ రిటర్న్ అనమాట, ఆయన చేయించారండి ఆ వెండి కవచం. ఫుల్ వెండి కవచం అండి అది అమ్మవారికి. ఎంత బాగుంది చూసారా, అందరూ చాలా బాగా గొప్పగా చెప్పుకున్నారు. ఫుల్ వెండి కవచం అనమాట అమ్మవారికి.